రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో వీఆర్ఏ హత్య సంచలనం రేపింది. పగపట్టి జెలటిన్ స్టిక్స్ పేల్చి మరి కిరాతకంగా చంపేశారు. కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహులు నివసిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన బాబు నరసింహులు నిద్రిస్తున్న సమయంలో మంచం కింద జెలటిన్ స్టిక్ పెట్టి హత్య చేశాడు. వీఆర్ఏ నరసింహులు భార్య సుబ్బలక్ష్మమ్మతో బాబు మధ్య వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. పథకం ప్రకారమే వీఆర్ఏని చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. పక్కన పాడుపడి ఉన్న ఒక ఇంట్లో నుంచి జెలటిన్ స్టిక్స్ కి కనెక్షన్ ఇచ్చాడు బాబు. వారిని అమర్చి దాన్ని వీఆర్ఏ పడుకున్న మంచం కింద పెట్టాడు. అక్కడ స్విచ్ ఆన్ చేయగా ఇక్కడ జెలటిన్ స్టిక్స్ పేలాయి. స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు అతడు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన వేముల పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. జెలటిన్ స్టిక్స్ పేల్చే బాక్స్ ను ముగ్గురాళ్ల గని నుంచి నిందితులు బాబు తీసుకొచ్చినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. బాబు గత 30 ఏళ్లుగా ముగ్గురాళ్ల గనిలో జెలటిన్ స్టిక్స్ పేల్చే పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తమ వివాహేతర సంబంధానికి నరసింహులు అడ్డుపడుతున్నాడని భావించిన బాబు హత్యకు కుట్ర పన్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడితో పాటు అతనికి సహకరించిన స్నేహితులను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. బాబును అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అతడితో పాటు తన స్నేహితులు ఎవరైతే సహకరించారో వారిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేమల మండలంలోని కొత్తపల్లిలో ఆదివారం రాత్రి బాబు అనే ఒక దుండగుడు వీఆర్ఏ నరసింహులు ఇంటిపై దాడి చేసి జిలిటన్ స్టిక్స్ తో దాడి చేసి హతమార్చిన వైనమైతే వెలుగులోకి వచ్చింది. అయితే ఆ జిలిటన్ స్టిక్స్ ఎలా వచ్చాయి, బాబుకు ఆ జిలిటన్ స్టిక్స్ ను పేల్చడానికి ఎవరన్నా సహాయపడ్డారా అనే కోణంలో కేసు నమోదు చేసుకొని వేమల పోలీసులు అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. అయితే ఏదైతే ఆదివారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల మధ్యలో సంఘటన జరిగిందో ఆ సంఘటన సమయంలో 12 గంటల నుంచి 1 గంట సమయంలోనే వేముల పోలీసులు బాబుని అనుమానంతో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే బాబుకు జెలటిన్ స్టిక్స్ ఎలా వచ్చాయి, అసలు జెలటిన్ స్టిక్స్ ఎవరు సప్లై చేశారా అనే కోణంలో అయితే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే బాబు గత 30 సంవత్సరాలుగా వేములకు సంబంధించిన ముగ్గురాల గనిలో జెలటిన్ స్టిక్స్ పేల్చడంలో ఎక్స్పోర్ట్ కావడంతో అదే విధంగా ఈ బాబుకు ఎవరైతే వీఆర్ఏ నరసింహులు భార్యతో అక్రమ సంబంధం ఉందో ఆ అక్రమ సంబంధం నేపథ్యంలో గత 3 సంవత్సరాల క్రితం కూడా వేముల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యడం అయితే జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబుకి వీఆర్ఏ నరసింహులు భార్య లక్ష్మికి వీరి ఇరువురి మధ్యలో కొంత గొడవలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఈ గొడవల నేపథ్యంలో ఓవైపు పోలీసులు కావచ్చు, మరోవైపు స్థానికంగా ఉన్న కొత్తపల్లికి సంబంధించిన పెద్ద మనుషులు కూడా కావచ్చు, వీరిరువురు కలిసి ఎవరైతే బాబు ఉన్నారో వీఆర్ఏ భార్య లక్ష్మిని ఇద్దరిని మందలించి ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా మందలించినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే మరోసారి బాబు వీఆర్ఏ నరసింహుల భార్యపై ఒత్తిడి తెచ్చి నాతో ఉండకపోతే నిన్ను కావచ్చు, నీ కుటుంబాన్ని కావచ్చు హతమార్చే దానికి కూడా వెనుకాడనని చెప్పి గతంలో కూడా భయాందోళనకు గురి చేసినట్టు వైనమైతే ఎవరైతే వీఆర్ఏ భార్య ఉందో ఆ భార్య మహిళ వాపోతుంది. అయితే మరోవైపు బాబు పదే నిన్ను హతమారుస్తా, నీ కుటుంబాన్ని హతమారుస్తా అని హెచ్చరించినప్పటికీ కూడా ఆదివారం రాత్రి ఒక 9 గంటల మధ్యలో ఆ కొత్తపల్లికి సమీపంలో ఓ కాలువ గట్ట పైన కూర్చొని ఎలా హతమార్చాలి, జిలిటన్ స్టిక్స్ ని ఎలా అమర్చాలి, ఏ విధంగా దానిని పేల్చాలి అనే ఉద్దేశంతో బాబుకు చెందిన ఒక మిత్రుడు సాయంతో జిలిటన్ స్టిక్స్ ని పేల్చే బాక్స్ ని జిలిటన్ స్టిక్స్ ని వీఆర్ఏ నరసింహులు ఇంటి దగ్గరికి సమీపానికి చేర్చుకొని, అలాగే వీఆర్ఏ నరసింహులు ఇంటి ఎదురుగా ఒక పాడిపడిన ఇల్లు ఉంది, ఆ ఇంట్లో నుంచి పక్కా ప్లాండుగా ఒక వైరు సాయంతో వైర్ లాగి జిలిటన్ స్టిక్స్ ని వీఆర్ఏ నరసింహులు కావచ్చు, వీఆర్ఏ నరసింహులు భార్య
నిద్రిస్తున్న మంచం కింద ఆ జెల్సిన్ స్టిక్ ని అమర్చి అక్కడ ఆ తర్వాత ఆ వైరు లాక్కుని వెళ్ళి ఎదురుగా ఏదైతే నరసింహులు ఇంటి ఎదురుగా పాడిపడిన ఇల్లు ఉందో ఆ ఇంట్లో నుంచి నక్కి ఉండి దాంకుని ఉండి ఆ జిల్టన్ స్టిక్ ని పేల్చిన క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో నరసింహులు ఇంటికి ఉన్న రేకులకు పైన ఒక దాదాపు 15 నుండి 20 అడుగులు పైన ఉంటుంది రేకులు. ఆ రేకులకు తగిలి కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. మరోవైపు నరసింహులు భార్యకి రైట్ సైడ్ లెగ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆ హుటాహుటిన 11 గంటల సమయంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు రిమ్స్ ఆసుపత్రిలోనే లక్ష్మి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఇదంతా ఈ కుట్రకోణం మొత్తం బాబుకు సంబంధించిన ఒక మిత్రుడు సాయంతోనే ఈ కుట్రంతా పొందినట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఇంకా ఎవరన్నా ఉన్నారా లేదా ఈ జిల్టన్ స్టిక్స్ ని బాబుకు వేరే వాళ్ళు ఎవరన్నా ఇచ్చారా, ముగ్గురాల గనిలోంచి తెచ్చారా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేసినట్లయితే తెలుస్తుంది. సత్తుగా రైట్, థ్యాంక్ యూ మధు.